నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైన ఉన్నాం. చూడొచ్చు, ప్రతి నిత్యం అయితే ఇక్కడ మొత్తం బిజీగా ఉంటుంది ఇలాంటి ఫ్లైఓవర్. ఒక్కసారి చూస్తే ఇసుకేస్తే రాళ్ళంత జనం అయితే ఇక్కడ ఉన్నారు. మన పక్కనే ఒకసారి విజువల్ కనుక చూస్తే ఖైరతాబాద్ గణనాథుడు అయితే కనిపిస్తూ ఉన్నాడు. ఇక కొద్ది గంటల్లో మాత్రం ఇక నిమజ్జనానికి ఇక సిద్ధమవుతున్నాడు. నెంబర్ 4 దగ్గరికి వెళ్ళబోతున్నారు. అయితే చివరిసారిగా వినాయకుడిని చూడడానికి వేలాది మంది ఇక్కడికి వచ్చారు. మొత్తం ఫ్లైఓవర్ మొత్తం ఇక్కడికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మొత్తం పైకి వచ్చారు. ఇసుకేస్తారు రాళ్ళంతా జనం చివరిసారిగా చూడడానికి వచ్చారు. ఒకసారి చూడొచ్చు జనాలు కనుక ఒకసారి చూస్తే. ఇక మరికొద్ది గంటల్లో రావడంతో ఇటు కొద్ది సమయం మాత్రం ఉండడంతో పోలీసులు కూడా కొంచెం జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం జాగ్రత్త పడుతున్నారు. ఒకసారి విజువల్ కనుక ఒకసారి చూద్దాం. ఒకసారి మనం చాలా దగ్గరగా ఒకసారి చూసే అవకాశం కూడా వచ్చింది. ఒకసారి చూడొచ్చు. వైజాగ్ నుంచి నర్సీపట్నం. అవును, ప్రతి సంవత్సరం వస్తాం. మంచిగా ఉంది. కర్ణాటక బెంగళూరు నుండి వచ్చారా? బెంగళూరు నుంచి వచ్చా, నిన్న వచ్చాం. ఫ్యామిలీ అంతా అంటే చాలా మంచిగా ఉందండి చూడడానికి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. శోభాయాత్ర చూడడానికి ప్రతి సంవత్సరం వస్తాం. ఒంగోలు నుండి ప్రతి సంవత్సరం వస్తుంటాం సార్. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? సూపర్, నెంబర్ 1 సార్. బాగుంది, నెంబర్ 1. నేను మా బామ్మారి ఇద్దరం వచ్చారా? ఎవ్రీ ఇయర్ వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. దగ్గర నుండి ఇప్పుడే సార్ ఫస్ట్ టైం చూడటం. అవును, ఎంతో మంది చూడలేదు. అంటే దూరం నుంచి చూసాం, ఎంత దగ్గరకు ఇప్పుడే చూడటం. మేము మాపనార్ నుంచి వచ్చాము. ఓకే, శోభయాత్ర గురించి వచ్చారా? శోభయాత్ర గురించి వచ్చాం. ఎవ్రీ ఇయర్ వస్తాం ఇట్లా చూడడానికి. ఎవ్రీ ఇయర్ వస్తాం. అవునా? మొత్తంగా ఒక్కొక్క ప్రాంతం నుండి అయితే వచ్చిన ప్రాంతం కనిపిస్తూ ఉంది. బెంగళూరు నుండి వచ్చారంటే చూడండి, పక్క రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క హైదరాబాద్లో శోభాయాత్ర చూడడానికి వచ్చారు. ఖైరతాబాద్ గణేష్ని దగ్గర నుండి చూడడానికి వచ్చాం. చూసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా ఇంత దగ్గర నుండి చూడలేదు కాబట్టి చూడాలనే ఉద్దేశంతో హైదరాబాద్కి వచ్చామని కూడా చెప్తున్నారు. అన్న, ఎక్కడ నుండి వచ్చారన్న? ఎక్కడ నుండి వచ్చారు? ఈసీఎల్. ఎట్లా అనిపిస్తుంది శోభయాత్ర? చాలా బాగుంది. ఓకే, ఎవరెవరు వచ్చారు ఇక్కడ? మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా. అవునా, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తారా? 4 టైం కంటిన్యూస్గా. ఓకే, నిజంగా వందలాది మంది మొత్తం కూడా ఇక్కడ చుట్టూ చేరారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఒక్కసారికి మీరు విజువల్లో చూడొచ్చు. మొత్తం ఫ్లైఓవర్ మొత్తం నిత్యం ఇక్కడైతే మాత్రం ఇటు రెండు వైపులా కూడా ఎప్పుడు బిజీగా హరిబరిగా ఎప్పుడు వాహనాలు వెళ్తుంటాయి. అలాంటిది ఇప్పుడు మాత్రం వేల మందితో మొత్తం ఇదంతా ఒకసారి ఫ్లైఓవర్ మొత్తం ఒక పొలిటికల్ సభను తలపించేలాగా మొత్తం ఈ జనసందోహం అయితే కనిపిస్తూ ఉంది. మా ఖైరతాబాద్ గణేష్, ఇటు సచివాలయం కూడా ఒకసారి చూడండి. సచివాలయం దాని పక్కనే ఖైరతాబాద్ గణేష్ కనిపిస్తూ ఉండు. మొత్తంగా భక్తులు మాత్రం ఇటు సందర్శకులు కూడా చూడడానికి అయితే మాత్రం చాలా సంఖ్యలో వచ్చారు. పోలీసులు మాత్రం జాగ్రత్త 25,000 మందిని మాత్రం బందోబస్తు మాత్రం ఇక్కడ పోలీసులు ఉంచారు. సమయానికి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కావాలని కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇటు నిర్వాహకులు కూడా సాధ్యమైనంత జాగ్రత్తగా ఇటు పోలీసులను సమన్వయం చేసుకుంటూ కూడా వెళ్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇటు వాలంటీర్స్ కూడా ఎక్కడికప్పుడు వాలంటీర్ చేస్తున్నారు. మరోవైపు డ్రోన్ కెమెరాలో చివరిసారిగా ఖైరతాబాద్ గణేష్ను బంధించడానికి కూడా డ్రోన్ కెమెరాలు కూడా ఇక్కడ ఎగరవేస్తున్న సందర్భం చూడొచ్చు. పక్కనే మీడియా గ్యాలరీ కూడా వీక్షకులకు దగ్గర నుండి కూడా మంచి విజువల్ చూపించడానికి కూడా అతి దగ్గర నుండి కూడా మీడియా సెంటర్ కూడా విజువల్ తీస్తున్నారు. మరోవైపు గణేష్ను దగ్గర నుండి సెల్ఫీ దిగడానికి కూడా అందరూ కెమెరాలతో బంధించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక అసలైన క్రతువు కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఇక నిమజ్జనం జరుగుతున్న వేళ మాత్రం ఒక్కసారిగా భక్తులతో మారుమోగుతున్నాయి. మొత్తం కూడా ఒక్కొక్కరు నినాదాలతో కోరెత్తిపోతున్నాయి. ఇటు పాటలతో నృత్యాలతో మాత్రం కలకలాడుతున్నాయి. ఒకసారి చూడొచ్చు, మొత్తం ఇక్కడ రోడ్డు మొత్తం ఇటు చుట్టువైపులా కూడా మొత్తం బ్లాక్ అయిపోయిన సందర్భం కనిపిస్తుంది. అందరూ కూడా కెమెరాలలో మాత్రం వాళ్ళ సెల్ఫీలు తీసుకుంటున్నారు. మొత్తంగా అత్యంత కీలకమైన ఘట్టం అయితే కొద్ది క్షణాల్లో అయితే పూర్తి కాబోతున్న నేపథ్యంలో మాత్రం అందరూ కూడా మొత్తం ఇటు ముందు వెనక మొత్తం ఫ్లైఓవర్ ఇటు అటు మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూడాలి మరి కొద్దిసేపట్లో మాత్రం ఇంకా ఎంతమంది వస్తారో ఎలాంటి పోలీసులు కూడా ఎట్లా దీన్ని కంట్రోల్ చేసి సమన్వయంగా ముందుకెళ్తారో మాత్రం కొద్ది క్షణాల్లో మనకు తెలియాల్సి ఉంది.
అనిపిస్తుంది ఇక్కడ మంచిగా అనిపిస్తుంది అది. ఇప్పుడే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడము చాలా హ్యాపీగా ఉంది. ఎంతమంది వచ్చిన ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము, చాలా హ్యాపీగా ఉంది. దగ్గర నుండి చూడలేదు ఎప్పుడు ఎప్పుడు చూడలేదు. ఫ్యామిలీ అంతా వచ్చిరా మా బిడ్డ నేనే వచ్చి ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు వందల మంది తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ పండుగకి అందరూ చూసినట్టు ఉంది. ఈ పండుగకి అందరూ సిటీలో ఉన్న అందరూ చూసినట్టు ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడున్నా కానీ అందరూ వచ్చి చూడండి. లాస్ట్ రోజు కదా. జై బోలో శ్రీ గణేష్ మహారాజ్ కి జై. కానీ వినితో మా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ప్రారంభమైంది. యావత్ ప్రపంచం అంతా మా ఖైరతాబాద్ వైపు చూస్తుంది. మా ఖైరతాబాద్ మా గణపతి 40-70 అడుగుల నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే నుంచి గత ఇంకా కొంచెం పెరగవచ్చు. మా ప్రపంచం అంతా మా ఖైరతాబాద్ వైపు చూడడం మా అదృష్టం భావిస్తున్నాం మేము. ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? అన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బందోబస్తులో పొద్దున్న 6 గంటలకి శోభయాత్ర ప్రారంభమవడం జరిగింది. లైబ్రరీ నుంచి సెంటర్ సెంటర్ దాటుకుంటూ టెలిఫోన్ భవన్ నుంచి సెక్రటేరియట్ చేరుకోవడం జరిగింది. మేము అనుకున్న ప్రకారం 12 నుంచి 1 గంటల లోపల నిమజ్జన కార్యక్రమం ట్రైన్ నెంబర్ 4 గంగమ్మ ఒడిలోకి గణేశుడు చేరుకుంటాం. గతంలో చాలా సేపు అయింది కానీ ఈసారి తొందరగా స్టార్ట్ అయింది. పోలీసులు ఎలాంటి వ్యవహరిస్తున్నారో సమన్వయం ఎట్లా సాధ్యం? పోలీసులు చాలా కోఆపరేట్ సంబంధిస్తారు. పోలీసులు చాలా కష్టపడుతున్నారు. పోలీసులు చాలా మన వెంబడి ఉన్నారు. అందరూ బస్తీ ప్రజలు మెంబర్స్ కమిటీ మెంబర్స్ అందరూ రాజ్ కుమార్ అన్న అందరూ కలిసి ఈ శోభయాత్రని గంగమ్మ ఒడిలోకి నిమజ్జనం చేస్తున్నాం.